ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తమ పంటలేసి దాదాపుగా 2 నుంచి 3 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు నిధులు రాకపోవడము, తమకు భరోసా ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంది రైతు భరోసా పరిస్థితి ఏంది? మరి ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది? ఎన్ని రోజులు అయింది మీకు రైతు భరోసా రాక? ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల పంట స్టార్ట్ కాకనా ముందే మాకు రైతు భరోసా పడేది. అది రైతు పెట్టుబడికి పనికొచ్చేది. ఇప్పుడు ఏసీ 2 నెలలు అయిపోతున్నది దగ్గర ఇంతవరకు రాలేదు. ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది. కాలయాపన చేసుడు తప్ప ఇంకేం లేదు, రావట్లేదు. కొంచెం తొందరగా వేస్తే బాగుంటుంది. అంటే ఎంత వస్తుంది మీకు? ఎన్ని విడతలు? 2 విడతలు అని ప్రభుత్వం చెప్పింది. ఇంతకుముందు గతంలో ఎప్పుడు వచ్చింది? గతంలో 2 విడత పంటకి వేస్తుండే, సేమ్ వేస్తుండే. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఒకటేసారి 15,000 వేస్తామన్నారు. 15,000 పోయింది, ప్రస్తుతం 12,000. ఆ 12,000 కూడా 2 విడతలుగా వేస్తామన్నారు. ఆ ఒకటేసారి వచ్చింది. అది 2025లో జూన్లో వచ్చింది, ఇంతవరకు లేదు. అయితే ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం పంట ప్రతి పంటకు స్టార్ట్ అయ్యే మూమెంట్లోనే ఖచ్చితంగా అది పెట్టుబడికి అందేది. ఇప్పుడు మాత్రం పెట్టుబడి పెట్టినా కానీ అవి లాస్ట్ వస్తున్నాయి, కరెక్ట్ టైం కోసం రావట్లేదు. ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేస్తారు? ఏం పంట పండిస్తారు? నాకు 4 ఎకరాలు ఉంది, వరి పంట నేస్తారు. అంటే దేని అంటే స్టార్టింగ్ లో మందులకు యూజ్ చేసేవారా? ఈ డబ్బులు ఏమేమి తీసుకొచ్చి? పెట్టుబడి ఇక ప్రతిదీ ఏ పొలాలు వేసిన వాళ్ళకు, మందుకు, ప్రతిదానికి పనిచేస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు వడ్ల పైసలు ఉండయి పెట్టుబడి పెట్టేటప్పుడు. ఇంతకుముందు క్రాప్ లోన్ తీసుకుంటుంటే ఆ క్రాప్ లోను తీసుకున్న, ఇప్పుడు క్రాప్ లోన్ కూడా మొన్న మాఫై నుంచి కరెక్ట్ ఇస్తలేడు కూడా. క్రాప్ లోన్ కూడా అర్థమైంది. ఇంత కట్ చేస్తాం, అంత కట్ చేస్తామంటే ఎక్కువ కట్ అయితే అని తీసుకుంటలేం క్రాప్. అలాగే ఇప్పుడు ఈ పంటలు వేసినాం మేము 4 నెలలు అయితే 3 నెలలు అవుతుంది. మరి మేము జిందగీలో ఎప్పుడు వదిలే యూరియా అంటే భయం పట్టడుతున్నది. పీస్ అంటే 20-30 సంచులు ఇస్తున్నారు. యూరియాకు రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. పంటలు ఎండిపోతున్నాయి. చల్లే టైంకు యూరియా దొరకలేదు. మరి గోదాములలో కోట్ల గోదాములలో దశపెట్టిర్రు. ఎవరి కోసం? మరి మా పంటకు అందనప్పుడు, రైతులకు అందనప్పుడు ఎందుకు మరి ప్రభుత్వం ఉండి ఇది మరి ఘోరం పరిస్థితి. ఆన్లైన్లో పెట్టిండు. ఎకరాంకు 3 సంచులు 15 నెలకొకటి ఇస్తే ఏం ఫైదా? ఒక 10 చల్లితే ఒక కూలినైనా వచ్చి చల్లితే మాకు బతికెళ్తుంది. ఒక పంటకు అది నెలకు సంచి అంటే అది ఏం పద్ధతి? ఇది ఏ ప్రభుత్వంలో లేని విషయం. ఇది మాకు యూరియా వల్ల మాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి ప్రభుత్వం దిగి అందరికీ యూరియా అందుబాటులో చేసి ఎన్ని బస్తాలు అంటే అన్ని బస్తాలు ఇవ్వాలని మంత్రి గారిని కోరుతున్నాను. అలాగే 5 ఎకరాలకు 3 ఎకరాలకు ఎకరం ఉన్న వాళ్ళకు బిగడున్న వాళ్ళకు కూడా సంచులనే దొరుకుతలేవు. గోదాములలో కోట్లు ఉన్నాయి. ఏం చేసుకుంటారు టైంకి అయినప్పుడు? ఆ గవర్నమెంట్కు వేధిస్తున్నాను. ఆ యూరియాని జల్దీ. రైతు భరోసా అంటే ఈ భరోసా సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి? మీరు ఎట్లా సాగు చేస్తున్నారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఏంది పరిస్థితి? ఇదే యూరియాని ఇబ్బంది ఉన్నది. డబ్బులు అప్పు తెచ్చి చేసుకున్నాము. వచ్చే డబ్బులు వస్తలేవు. వేస్తా అంటుండే ఇదివరకు కూడా మాకు కూడా పంటలకు పైసలు రాకొచ్చినాయి. బాకీలు తెచ్చుకొని ఇలా తీసుకుంటున్నాం కైకిలకు. ఇక పరిస్థితి మాకు బాగా ఘోరం ఉంది. చెప్పరాని పరిస్థితి. యూరియా అయితే మాత్రం మరి ఘోరం. చెప్తే ఏ ప్రభుత్వంలో లేదా చింత షార్టేజ్, ఇదే ప్రభుత్వంలోనే షార్టేజ్. మరి ఎందుకు అట్లా పెట్టిండో కానూళ్ళు అర్థమైతలేదు. చదువుకున్న వాళ్ళు ఉంటారు కొందరు. ఆన్లైన్లో పెడితే వాళ్ళకి చిన్న ఫోన్లు ఉంటాయి. ఉన్న వాళ్ళకి పెద్ద ఫోన్లలోకి ఇస్తున్నారు. దొరకలేవు. పంటలు ఎండిపోతున్నాయి. అక్కడ చూడండి పోయి పొలాలలో. ఎట్లా ఉంది పరిస్థితి? ఈ రైతు భరోసాకు మొత్తం జిల్లా వ్యాప్తంగా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరపడితే ఇంకొద్దిగా మాకు పెట్టుబడి సాయం అవుతుండే, ఎంతో కొంత ఈ వ్యవసాయానికి సంబంధించిన పనులకు చాలా యూజ్ అవుతుండే అని చెప్పి రైతులు అంటున్నారు. మీ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? అయితే గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చేది. గత ప్రభుత్వం 10,000 రూపాయలు యాసంగి మరియు వర్షాకాలం పంటకు పెట్టుబడి సాయం కింద 10,000 అంటే పంటకు 5,000 రూపాయలు చొప్పున ఇచ్చేది. కరెక్ట్గా టైంకు అందేవి. మనము వరి నాట్లు వేసే టైం లోపలనే మ్యాక్సిమం అందేవి. ఆ పెట్టుబడి సాయము యూరియా, మన మందులకు, యూరియాకు, లేకపోతే పీస్కు, ఇతరత్ర ఫర్టిలైజర్స్ కోసం యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన అప్పుడు ఆ ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వం 15,000 ఇస్తానని ఒప్పుకున్నది. సరే 15,000 దగ్గర 12,000 ఇస్తున్నది. ఆ 6,000 ప్రతి పంట సాయం కింద 6,000 రూపాయలు కూడా టైంకి ఇవ్వకపోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. ఇప్పుడు చాలా ఇబ్బంది ఏంటంటే చిన్న సన్నకారు రైతులు ఉంటారు. వాళ్ళు వరి పంట వేసుకుంటే వాళ్ళకు మందులు కానీ ఏదైనా కానీ పెట్టుబడి సాయం అందకపోవడం వల్ల
బయట వడ్డీలకు తెచ్చుకొని దాన్ని వేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం స్పందించి ఎంబడే ఈ రైతు సహాయాన్ని పెట్టుబడి సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ఇది ఎక్కడ అసలు ఎక్కడ మీరు ఎన్ని ఎకరాల్లో పొలం సాగు చేస్తారు? నా పేరు రాజశేఖర్ అండి. నాది ఇక్కడ అర్సాపల్లి. నాకు 3 ఎకరాల పొలం ఉంది. నేను పండించేది వరి మాత్రమే. ఆ వరిలో ఇప్పుడు ప్రజెంట్ తెగులు నివారణకు కానీ మందుల కోసం కానీ డబ్బులు సాయం అందక ఇప్పుడు బయట నుంచి తెచ్చి వాడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా అంటే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ ఉండి లేట్ అయింది అన్నట్టు ఒక చర్చ నడుస్తుంది. మీరు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? కాదండి, ఇది ఎలక్షన్ కోడ్ కోసమని కాదు, ఏది కాదు. వాస్తవానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పైన అవుతుంది. 2 సంవత్సరాల పైన అయి ఇప్పటికీ 2 సార్లు మాత్రమే రైతు భరోసా ఇచ్చింది. 2 కట్ చేసింది. అంటే ఇది ఎట్లా ఉందంటే బోనస్ పైసలు వేసిన టైంలో రైతు భరోసా ఇస్తలేడు, రైతు భరోసా ఇచ్చిన టైంలో బోనస్ ఇస్తలేడు. ఇది ఏందో ఇది దానికి దీనికి మతలబు 2 ఇస్తా అని చెప్పి ఒకటి ఇవ్వడం ఒకటి తప్పించడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీరు ఏ విధంగా సాయం చేయాలి. ఈ అరసపల్లిలో దాదాపు ఎంతమంది రైతులు ఉంటారు? ఎన్ని ఎకరాల పొలం ఉండొచ్చు? అరసాపల్లిలో దాదాపు 150 మంది రైతులు ఉన్నారు. 314 ఎకరాల శివారు ఉంది. ఈ శివారుకు అన్ని వాటర్ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. బట్ ఈ ఫర్టిలైజర్స్ మాత్రం అందుబాటులో లేకపోవడం ఒకటి బాధాకరమైన విషయం. దాన్ని కొనడానికి డబ్బులు లేకపోవడం ఇంకో బాధాకర విషయం. మొత్తానికి రైతులు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా మంది మీరు ఇంట్లో మాట్లాడుకుంటారా? రైతు భరోసా ఇప్పటికే లేట్ అయింది, మరి ఎట్లా చేద్దాం ఏంది అన్నట్టు. ఇప్పటి వరకు చాలా మంది రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా ప్రతిరోజు ఫోన్లో చెక్ చేస్తున్నారు. రైతు భరోసా పడుతుందా, పడుతుంది. పొద్దుగా లేవగానే ఫస్ట్ ఫోన్ చూసేది రైతు భరోసా డబ్బులు పడ్డాయేమో అని చూసి బాధపడుతున్నారు. ఈ విషయం అది అందరూ బాధ వ్యక్తం చేస్తున్నారు. ఆ రైతు భరోసా డబ్బులు పడితే రైతు ముఖంలో ఆనందం వస్తుంది. మళ్ళీ పెట్టుబడి కింద సహాయం ఉండడం వల్ల కైకిల్లో ఏవో ఫర్టిలైజర్స్కు ఉపయోగపడతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దయచేసి తొందరగా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ యూరియా కూడా మరియు మన ప్రభుత్వం, నేను 25 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్లో ఉండబట్టి మన ప్రభుత్వం అని మనం గెలిపించుకున్నాము. కానీ మనకే ఇంత ఇబ్బంది చేస్తారని మనం కలగాని లేదు. రైతులు 310 ఎకరాల భూమిని అర్థపిస్తే వారిలో దయచేసి మంత్రి గారికి తెలియపరచలేదు ఏమనగా యూరియాని కుల్లగా చేస్తే బాగుంటుంది. ఆన్లైన్ తీసేసి పబ్లిక్ బాగా గోసపడుతున్నారు. ఒక్కొక్కళ్ళు పురుగుల మందు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ కొందరు వేయలేక పొలాలు ఎండిపోతున్నాయి. గడ్డి బాగా పెరిగిపోయింది. యూరియాలు దొరకక కానపురం గోదాం కానీ పెద్ద పెద్ద గోదాంలలో కానీ కోట్ల యూరియా సంచి ఉన్నది. వచ్చి చెక్ చేసుకోవాలని మంత్రి గారికి వేరుకుంటున్నాను. యూరియా కుల్ల చేయాలని దయచేసి విన్నపిస్తున్నాను. నేను జై కాంగ్రెస్. రైతు భరోసా మీద ఎట్లా ఉంది తాత? ఇప్పటికి వచ్చిందా రైతు భరోసా? వరకు కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్ టైంకి ఇచ్చిండి, ఈయన కరెక్ట్ టైంకి ఇచ్చలేదు. అది ఇబ్బంది అవుతున్నది. పొలం వేసి 3 నెలలు అవుతుంది. ఇదివరకు రైతు బంధు రాలేదు. దయచేసి మాకు రైతు బంధు తొందరగా పంపాలని కోరుతున్నాం. ఇప్పుడు అంటే ఎప్పటికి ఎట్లా పడుతుండే? అయితే నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ అయితే పంటలు స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో పడితే మీకు బాగా యూజ్ అవుతుండేనా? మరి ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా మీరు పంటల్ని పండిస్తారు? ఈతలు వేసేటప్పుడు డిసెంబర్ జనవరిలో అయితే మాకు కరెక్ట్ టైంకి వస్తుండే. ఇప్పుడు టైం అయిపోయింది, ఇదివరకు ఇంకా అసలు రాలేదు. అది మాకు బాగా ఇబ్బంది అవుతున్నది. మనకు కరెక్ట్ టైంకి ఇస్తే ఆదుకుంటే ఇప్పుడు మంచిగా ఉంటుంది. డబ్బులు ఎట్లా మరి? ఈ బంధులు ఒక్కొక్కరికి ఆ ఎకరానికి 5,000 6,000 వరకు వస్తే 5-6 ఎకరాలు అంటే ఒక 30,000 అవుతుండే. ఈ 30,000 భర్తీ ఎట్లా చేస్తున్నారు? మరి మీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎట్లా పెట్టుకోవాలి? అప్పు తెచ్చుకుంటేనే కరెక్ట్ అవుతుంది. అప్పు లేనిది మనకు వేయాలంటే కష్టం కాదు. వేయకుంటే ఆయన మన పంట పడుతుంటుంది. అందుకోసం అప్పు తెచ్చుకొని వేసుకుంటాము. వాడు అది ఇస్తే తీసుకుంటాం, లేకుంటే ఊకుంటాం. అంతే కదా, ఇక అంతకు మించింది ఏం లేదు. ఇక అట్లా పండించే ఏదైతే పంటలు పండించే పంటలకు మాత్రమే వేస్తున్నారు ఎకరంలో. ఇప్పుడు 10 ఎకరాలు ఉందనుకో, 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలకే వేస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. అది కరెక్టే. ఎంత ఉన్నా ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. 20 ఎకరాలు 30 రోజులకి ఇస్తే గవర్నమెంట్ లాస్ అవుతుంది. 5 ఎకరాలు 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఇస్తేనే అది కరెక్ట్ ఉంటుంది. కానీ పడితలకు మన గుట్ట భూములకు మన ప్లాట్లకు ఇస్తే అది కరెక్ట్ కాదు. రైతుల దగ్గర ఏం చర్చ నడుస్తుంది? ముఖ్యంగా ఈ రైతు భరోసా ఈ మధ్యలో బాగా మాట్లాడుతారు. రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తారు. మీరందరూ ఒక 4 ఒక దగ్గర కూర్చుంటే ఏం మాట్లాడుతారు? రైతులు అదే మన మీటింగ్ అదే ఉంటుంది కదా. రైతులకు రాకనే ఇబ్బంది పడుతున్నారు. మాకు రైతు బంధు ఇదివరకు వాళ్ళలేదు. సంక్రాంతి తర్వాత ఇస్తాడు. సంక్రాంతి కూడా అయిపోయింది. ఇప్పుడు శివరాత్రి అయిపోయింది. ఇదివరకు ఇంకా అతడు 18 తారీఖు అన్నాడు, 17 తారీఖు అన్నాడు. ఇదివరకు లేదు. ఏం చెప్తారు? ఎట్లా రైతు ఎప్పటిదాకా వేయాలంటారు? ఏం కోరుకుంటారు మీరు? ఇప్పుడు తొందరగా ఇస్తేనే మాకు జర సాయం హెల్ప్ చేసినట్టు అయితే. లేకుంటే మాకు ఇబ్బంది, బాగా ఇబ్బంది. ఇప్పుడు నేను అప్పు చేసుకుంటే వాడు కూడా అడుగుతాడు కదా. 20,000 5 ఎకరాలు 30,000 తెచ్చుకుంటాం. వాడు అడుగుతాడు, వాడికి ఇవ్వాలి కదా మేము. రైతు భరోసాపై ఇప్పటికే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా ఆ డబ్బులు వస్తే కనుక మేము పెట్టుబడి
పెట్టుబడి కావచ్చు, దానికి సంబంధించిన మందులు పిచికారికి కావచ్చు చాలా యూజ్ అవుతాయి అంటున్నారు. అసలు ఈ రైతు భరోసా సంబంధించి ఇప్పటికే రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. గత కొన్ని రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డి సైతం నిజామాబాద్కు వచ్చారు. వెంటనే మీకు నిధులు దీనికి సంబంధించినటువంటి అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు రాలేదు. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా ఎట్లా ఉంది క్షేత్రస్థాయిలో గ్రామాలలో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? క్షేత్రస్థాయిలో చూస్తే రైతుల పరిస్థితి గత సీజన్లో అమ్మిన వడ్లకే బోనస్ రావడం లేదు. అదే బాధపడుతున్న పరిస్థితి. కనుక ఇక్కడ సీఎం గారు వచ్చి 12,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద మేము నిధులు విడుదల చేస్తున్నామని గత నెల రోజుల నుండి చెప్తూనే ఉన్నారు. అట్లాగే ఈ రోజు కూడా వెంటనే వేస్తాము, ఎన్నికలు వస్తున్నాయి, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కనుక మేము వేస్తామని చెప్తున్నారు. కనుక నిర్లక్ష్యం చేస్తున్నారు. గత 3 నెలల నుండి నానుస్తూ రైతులకు ఇగో వేస్తాము అనేది ఇవాళ ఆశ చూపెడుతున్నారు తప్ప ఇవ్వడం లేదు. అంటే రైతులను ఒక బిచ్చగాళ్ళలాగా చూస్తున్న పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే రైతు పండించిన పంట గిట్టుబాటు లేదు, నువ్వు ఇస్తావన్న బోనస్ ఇవ్వాలకి అందించడం లేదు. కనుక విఫలమయ్యారు. కనుక రైతును ఆదుకోవాలంటే మరి వాళ్ళ రైతు భరోసాను వెంటనే వేయాలి. ఎన్ని ఎకరాల వరకు వేస్తాము అనేది తేల్చలేదు. కనుక ఇవాళ 5 ఎకరాలకు వేస్తాము, 7 ఎకరాలకు వేస్తామని చెప్తూ నానుస్తూరు తప్ప ఇంకోటి లేదు. కనుక 12,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినాం, వెంటనే ఇవాళ రేపు ఖాతాలో చూసుకుని ఇవాళ చెప్తున్న పరిస్థితి. అందుకోసమే రైతులను ఆదుకోవాలి, రైతు రాజ్యం అంటున్నారు. అందుకోసం రైతులను ఆదుకోవాలంటే రైతు భరోసా నిధులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని మేము రైతు సంఘంగా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే రైతులకు సంబంధించి కొంత మేరకు పండించిన పంటలు ఏదైతే దాన్ని ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తాను డిజిటల్ సర్వే ద్వారా చేసిన నేపథ్యం వాళ్ళకే వస్తాయి అన్నట్టుగా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇది ఎట్లా ఉంటుంది? ఇప్పటికీ డిజిటల్ సర్వే చేస్తామని గ్రామాలలో ఫోటోగ్రాఫర్లను పెట్టుకొని ఒక ఫోటోకు 3 రూపాయలు 2 రూపాయలు ఇస్తామంటే ఎవరు వస్తారు? ఇవాళ ఎవరన్నా రావడానికి ఆస్కారం ఉందా? ఇచ్చిన వాళ్ళకు పనిచేసిన వాళ్ళకే డబ్బులు ఇవ్వరు. కనుక ప్రభుత్వం చెప్పేదంతా ఇవాళ కాలయాపన తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ దగ్గర అందరికీ తెలుసు ఎన్ని ఎకరాలకు ఇవాళ ఫర్టిలైజర్ సప్లై చేస్తుంది, ఎన్ని ఎకరాల రైతులు పండిస్తున్నారు. గ్రామాలలో ఇవాళ అధికారులు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, అట్లాగే విఆర్ఓలు ఉన్నారు, అట్లాగే ఎందుకంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. నేటికి సుగా కాలయాపన చేస్తే మేము సర్వే చేస్తాము, డిజిటల్ సర్వే అని చెప్తారు తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే రైతులకు ఇప్పటికే గతంలో చెప్పేది ఉండే యూరియా కొరత వల్ల ఇవాళ రైతులు ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి ఉంది. కనుక ఏదైనా రైతును ఇవాళ ముంచుతురు తప్ప పాలకులు ఇలా రైతులను కాపాడుతున్న పరిస్థితి లేదు. మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. రైతుల తరపున మా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రతిసారి పోరాడుతుంది. కనుక రైతులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా పాలకులు నెరవేర్చాలి. లేకపోతే గత ప్రభుత్వము ఓడిపోయిందంటే రైతు వ్యతిరేక విధానాలు చేపట్టడం వల్లే ఓడిపోయింది. మీరు కూడా అట్లనే రైతును నమ్మి మోసం చేస్తే రైతును పంటను కొని ఇలా బోనస్ ఇవ్వకపోతే మరి మీరు కూడా నష్టపోతారు. మరి పాలకులు గుర్తుంచుకోవాలి. అట్లాగే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు రైతులకైతే ఏవి ఇచ్చిన హామీలు వాటిని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. ఏంటి రైతు భరోసా పరిస్థితి ఏంది? ఎన్ని ఎకరాలలో వేసారు మీరు? మేము నిజామాబాద్ అర్బన్ నుంచి 15 డివిజన్ అర్సాపల్లిలో, నేను నవీన్, నాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది. నేను వరి పండిస్తూ ఉంటాను. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నాటేశాము. అన్నీ కూడా పెట్టుబడి సాయం కింద మనకు ఇస్తాన్న రైతు భరోసా ఏదైతే ఉందో మొన్న రేవంత్ రెడ్డి గారు మొన్న 11వ తారీఖు నాడు ఖచ్చితంగా ఇస్తాను అనే మాట ఇచ్చి తప్పారు. ఇంతకుముందు కూడా అదే విధంగా తప్పారు. ఇంతకుముందు మనకి బోనస్ ఇస్తే రైతు భరోసా ఇస్తలేదు, రైతు భరోసా ఇస్తే బోనస్ ఇస్తలేదు. అంటే అవే డబ్బుల్ని ఇటుగా అటుగా, అంటే ఎప్పుడన్నా ప్రసంగాల్లో నేను రైతు భరోసా ఇచ్చాను అంటాడు, లేదా బోనస్ ఇచ్చానా అంటే బోనస్, అదొకసారి ఇదొకసారి, అంటే అటుగా ఇటుగా తిప్పుకుంటూ రైతుల్ని ఏమార్చి ఈ కాలం వెళ్ళదస్తా ఉన్న ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, మీరు అన్న మాట ప్రకారంగా రైతు భరోసా కానీ రైతు బోనస్ కానీ వడ్లకి బోనస్ కానీ ఖచ్చితంగా 2 కూడా వచ్చే విధంగా చేస్తేనే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు. లేదంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్కి మీకు రైతులు ఏ విధంగానూ సహకరించకపోవచ్చు. మీరు ఈ ఇచ్చిన మాటను నిలబెట్టుకొని పనిచేస్తారని నా యొక్క నమ్మకంగా నేను చెప్తా ఉన్నాను. ఈ ఎలక్షన్స్ అయిపోయినా పడతాయని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నారు, మరి ఇంకా రావట్లేదు. మీరు ఎట్లాంటి అవస్థలు ఎదుర్కొన్నారు ఈ రైతు భరోసా గురించి? రైతు భరోసా వస్తుందని చెప్పేసి ఎంతోమంది రైతులు చాలా ఆశతో పెట్టుబడికి మన కలుపుకు కానీ
మన నాటు విషయంలో కానీ ట్రాక్టర్కి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతులందరూ బయట నుంచి అప్పులు తెచ్చి వడ్డీ కట్టలేక వాళ్ళు వ్యవసాయానికి దూరమయ్యే ప్రసక్తి ఉంది. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాలి. మళ్ళీ అదొకటి, రైతులకి ఇప్పుడు ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూరియా యాప్లో నీకు దుకాణాలలో లేని యూరియా యాప్లో ఎక్కడ కనిపిస్తుంది? అక్కడ చూసినా జీరో, అవైలబుల్ బ్యాగ్ జీరో అనే చూపిస్తుంది. కాబట్టి మీరు పాత పద్ధతిలోనే యూరియాని విరివిగా దొరికేటట్టుగా చేస్తేనే రైతులు ఏమన్నా ముందుకు వెళ్ళి పంటలు పండించి అవకాశం ఉంది తప్ప, లేదంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే అవకాశం ఉంది. మీరు రేవంత్ రెడ్డి గారు చూడొచ్చు, ఓవరాల్గా రైతు భరోసా కోసం రైతులైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. ఎప్పుడైనా ఏదైతే రైతు భరోసా సంబంధించి వాళ్ళు నాట్లేసే సమయంలో ఈ భరోసా వాళ్ళకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం, గత ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 2025 ఆ ప్రాంతంలో వేసినటువంటి సిచ్యువేషన్. అంటే రైతులకు గత సంవత్సరం ఇచ్చేదానికంటే మెరుగ్గా 12,000 ఇస్తాం, 15,000 ఇస్తామని చెప్పారు. అనంతరం 12,000 ఇస్తామని చెప్పారు. 12,000 ఫర్ ఇయర్లీ 2 times ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ ఏదైతే రైతు భరోసా సంబంధించి నవంబర్ డిసెంబర్లో పడాల్సి ఉండగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నడుస్తుంది. ఇప్పటివరకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బులు ఆ సమయంలో పడింటే కనుక వాళ్ళకు కూలీ ఖర్చులు కావచ్చు, ఈ మందులకు సంబంధించినటువంటి అంశం చాలా యూజ్ఫుల్గా అయ్యేది. మరి ప్రస్తుతం అయితే అట్లాంటి ఖర్చులన్నీ కూడా బయట మితిలకు తెస్తూ ప్రస్తుతం అయితే ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి ఓవరాల్గా దాదాపు 2,98,000 దాదాపు రైతులకు సంబంధించి ఈ నిధులు అయితే జిల్లాలో పడాల్సి ఉండగా గతంలో అయితే 300 కోట్లకు పైగా అయితే దీనికి సంబంధించి నిధులను వెచ్చించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా మళ్ళీ అదే ఈ రైతులకు సంబంధించి చాలా మట్టుకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పడతాయి, అప్పుడు పడతాయని. గతంలో ఎలక్షన్స్ వచ్చినటువంటి సంబంధం, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన ఎలక్షన్స్, ఆ నేపథ్యంలో లేట్ అయింది అనుకొని భావించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్కారు కూడా ఇదే మాట చెప్పింది. ఎలక్షన్స్ అనంతరం కూడా ఇస్తామన్న ఒక చర్చ అయితే నడిచింది. ఎలక్షన్స్ అయిపోయినప్పటికీ ఇంకా రావట్లేదు, తమ పరిస్థితి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి మొత్తానికి రైతులు వాపోతున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.